నీతో ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు లేదా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నువ్వు తిరిగి అరవకుండా సైలెంట్గా ఉండిపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారో తెలుసా? బాధ వేసి కాదు, భయం వేసి. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే ఓడిపోయావని కాదు, అవతలి వాడి గేమ్ని ఫినిష్ చేయడానికి స్కెచ్ వేస్తున్నామని అర్థం. చాలామంది అనుకుంటారు ఎక్కువ మాట్లాడితే డైనమిక్గా ఉంటాం అని. కానీ నీకు ఒక నిజం చెప్పనా? నువ్వు ఎంత ఎక్కువగా ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తే అంత వీక్గా కనిపిస్తావు. అదే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ కూర్చో, వాళ్ళ బాడీలో ఉన్న ప్రతి నరం భయపడుతుంది. ఈ వీడియోలో చెప్పబోయే 6 రూల్స్తో నువ్వు ఎదుటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తా. నువ్వు రెడీగా ఉంటే వీడియో స్టార్ట్ చేస్తా. ఒక మగాడి మాటకి రిలేషన్షిప్లో ఉండే ఆడవాళ్ళ మాటలకి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో చూడు. రూల్ 1, సైలెంట్ క్రియేట్ మిస్టరీ. మనలో చాలామంది చెప్తూ ఉంటారు కోపం వస్తే అరవాలి, గట్టిగా తిట్టాలి అని. కానీ రియల్ డేంజరస్ ప్లేయర్ ఎప్పుడో కానీ అరవడు. నువ్వు కోపం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయావంటే నువ్వు అవతలివాడి మైండ్లో ఒక సైకో థ్రిల్లర్ సినిమా చూపిస్తావని అర్థం. ఒక్కసారి ఆలోచించు, నువ్వు తిరిగి అరిస్తే వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది నీ వీక్నెస్ ఏంటన్నది. హో, వాడికి కోపం వచ్చింది, వీడు ఇంతవరకే తట్టుకోగలడు అని. నువ్వేంటో నీ రేంజ్ ఏంటో వాళ్ళకి క్లియర్గా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కానీ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా కామ్గా వెళ్ళి వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ కూర్చున్నావు అనుకో, వాళ్ళకి ఏం అర్థం కాదు, వీడు ఏం ప్లాన్ చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఇప్పుడు నన్ను తిడతాడా లేదా నన్ను కొట్టడానికి లూప్ హోల్స్ కానీ వెతుకుతాడా? ఈ డైనమిక్ భయం వాళ్ళని లోపల నుంచి పిచ్చివాళ్ళని చేస్తుంది. ఎవడైనా నీతో పెట్టుకున్న రోజు నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నువ్వు వాడికి వార్నింగ్ ఇవ్వట్లేదు, వాడి క్లైమాక్స్ని డిజైన్ చేస్తున్నావు. మనిషి ఎప్పుడైనా తనకి తెలియని దానికి ఎక్కువ భయపడతాడు. నీ సైలెన్సే ఆ భయాన్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ఒక వెపన్ అయిపోతుంది. అదే నువ్వు సైలెంట్గా ఉంటే నువ్వు వాళ్ళ వెపనే లాక్కుని వాళ్ళకే గురిపెట్టినట్టుంటుంది. నువ్వేం చేయకుండానే నీ సైలెన్స్ వాళ్ళ మైండ్లో ఒక మిస్టరీని క్రియేట్ చేస్తుంది. రూల్ 2, పవర్ షిఫ్ట్. ఎవడైనా నిన్ను రెచ్చగొట్టాలని చూసినప్పుడు వాడు ఒక కింగ్లా ఫీల్ అవుతాడు. వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలుసా? నువ్వు అరవాలి, ఏడవాలి లేదా వాడికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి అని. నువ్వు అలా రియాక్ట్ అయినప్పుడు నీ గేమ్ వాడి చేతిలోకి వెళ్తుంది, వాడు నిన్ను ఆడిస్తాడు. కానీ నువ్వు బ్లాంక్ ఫేస్ పెట్టి రెడీగా ఉన్న రేసింగ్ బైక్లా ఉన్నావంటే ఒక్క సెకండ్లో గేమ్ టోటల్గా తిరిగిపోతుంది. రిమోట్ కంట్రోల్ వాడి చేతిలో నుంచి నీ చేతిలోకి వచ్చేస్తుంది. వాడు నిన్ను అనరాని మాటలు అంటూ ఉంటే నువ్వు మాత్రం చిన్నగా చిల్లింగ్ స్మైల్ ఇస్తూ కామ్గా ఉన్నావనుకో, వాడి బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. నిన్ను వాడు ఎంత రెచ్చగొట్టినా వాడికి ఏం కావట్లేదంటే అసలు నేను మాట్లాడేది వాడికి వినిపిస్తుందా లేదా వీడు నన్ను ఒక పురుగులా చూస్తున్నాడా అని వాడికి మెంటలెక్కిపోతుంది. వాడు నిన్ను కంట్రోల్ చేద్దామని వచ్చాడు, కానీ తన కంట్రోల్ తనే కోల్పోయి పిచ్చుకుక్కల అరవడం స్టార్ట్ చేశాడు. బాబాయ్, మన బలం చూపించే కంటే ఎదుటివాడి బలహీనత గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నీ చిటికిన వేళ కూడా కదపకుండా జస్ట్ నీ సైలెన్స్తో వాడి ఈగోని ముక్కలు ముక్కలు చేసేసావు. వాడు రోడ్డు మీదకి వచ్చేసాడు, నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావంతే. నువ్వు వాడి గేమ్లో ప్లేయర్వి కాదు, ఆ గేమ్కి నువ్వే బాస్వి. రూల్ 3, సైలెన్స్ షోస్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. కోపం వచ్చినప్పుడు అరవడం లేదా నోరు పారేసుకోవడం ప్రతి ఒక్కడూ చేస్తాడు. ఇలా అంటున్నానని బాధపడకు, రోడ్డు మీద కుక్కలు కూడా అరవగలవు, దానికి ఎటువంటి స్టాండర్డ్ అవసరం లేదు. కానీ కోపం టాప్ గేర్లో ఉన్నప్పుడు, నెత్తురు నోట్లోకి ఎక్కినప్పుడు నోటికి వచ్చిన ప్రతి మాటని ఆ ఆవేశాన్ని గుండెలో తొక్కిపెట్టి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా సైలెన్స్ని మెయింటైన్ చేయడం ముందు చూసావా? దానికి కావాలి అసలైన గుండె ధైర్యం. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నువ్వు ఏ రేంజ్ మెంటల్ మానిస్టర్వో అవతలి వాడికి అర్థమైపోతుంది. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా నువ్వు పడిపోవట్లేదంటే నువ్వు వాళ్ళ లెవెల్ కంటే చాలా పైన ఉన్నావని అర్థం. ఇలా ఉండడం వల్ల నిన్ను చూసి అవతల వాళ్ళకి మైండ్ ప్యాక్ అయిపోతుంది. వీడు మనిషేనా, ఇంత ఎక్స్ట్రీమ్ కంట్రోల్ ఎలా ఉంది వీడికి, మనలాంటి పిల్లబచ్చ మాటలకి వీడు దిగజార్డు అని వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడే చచ్చిపోతుంది. నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా కాదా అనేది సెకండరీ.
కానీ నీ సైలెన్స్ వాళ్ళకి చూపిస్తుంది నువ్వు మెంటల్లీ వాళ్ళని ఎప్పుడో నొక్కేస్తావని. నీ సైలెంట్ ఫ్రేమ్ను బ్రేక్ చేయడం వాళ్ళ వల్ల కాని పని. ఈ ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ వాళ్ళకున్న కొంచెం ధైర్యాన్ని కూడా కిందకి దింపేస్తుంది. రూల్ 4, గిల్ట్ ఆటోమేటికల్లీ ట్రిగ్గర్. ఎవరైనా నీతో తప్పుగా బిహేవ్ చేసినప్పుడు లేదా నిన్ను తిడుతున్నప్పుడు నువ్వు తిరిగి గట్టిగా అరిస్తే అక్కడే వాడికి ఒక సేఫ్టీ ఎగ్జిట్ దొరుకుతుంది. వాడికి లోపల అనిపిస్తుంది, నేను తప్పు చేశా, ఓకే, కానీ వీడు కూడా నన్ను తిట్టాడుగా, వీడు కూడా నాలాగే నోరు పారేసుకున్నాడు అని తన తప్పుని తనే జస్టిఫై చేసుకుని ప్రశాంతంగా తొంగుంటాడు. వాడు చాలా తప్పుగా బిహేవ్ చేశాడు, కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా వాడి కళ్ళల్లోకి చూస్తూ కామ్గా వెళ్ళిపోయావు. ఇక అక్కడి నుంచి వాడికి రియల్ మెంటల్ టార్చర్ స్టార్ట్ అవుతుంది. నువ్వు తిట్టలేదన్న బాధ కంటే అసలు నేను ఎందుకంత హార్ష్గా మాట్లాడా, నేను సైకోలా బిహేవ్ చేశానా, వీడు నన్ను ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయాడేంటి, నేను అంత చిల్లర వెధవలా కనిపిస్తున్నానా వాడికి, ఇలా వాడి సొంత బ్రెయినే వాడికి నరకం చూపిస్తుంది. నువ్వు వాడిని తిట్టవలసిన అవసరం లేదు. నీ సైలెన్సే వాడికి గుండెలో ఒక స్లో పాయిజన్లా దిగిపోతుంది. ప్రతిరోజు పడుకునే ముందు వాడు చేసిన తప్పు వాడికి గుర్తొచ్చి తన మీద తనకే చిరాకు పుట్టి వాడి ఈగో చచ్చిపోతుంది. రూల్ 5, యువర్ వాల్యూ ఇంక్రీజ్. మీతో ఉన్న వాళ్ళకి చెప్పండి, మాటలు మాట్లాడే ప్రతి ఒక్కడికి మార్కెట్లో వాల్యూ ఉండదని. ప్రతి చిన్న విషయానికి నువ్వు రియాక్ట్ అయిన రోజు ఎదుటి వ్యక్తికి నువ్వు పిల్లబచ్చలా కనిపిస్తావు. అదే నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నువ్వు ఎప్పుడో ఒక్కసారి మాట్లాడే ఒక్క మాటైనా సునామీలా ఉంటుంది. నీ మాటకి వెయిట్ ఉంటుంది, నీ సైలెన్స్ ప్రెజెన్స్తోని డిసైడ్ అవుతుంది. దీనికన్నా డేంజరస్ గేమ్ ఇంకోటి ఉందా? ఫర్ సపోజ్ నువ్వు సైలెంట్గా ఉన్నావు, నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు, అవతల వాడి గేమ్ని ఎండ్ చేయడానికి అనలైజ్ చేస్తున్నావు అనుకో. నువ్వు కామ్గా ఉన్నావంటే అవతలవాడు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంకా ఎక్కువ వాగుతాడు. ఆవేశంలో వాడి దగ్గరున్న వీక్ పాయింట్స్ అన్నీ బయట పెడతాడు. వాడి నెక్స్ట్ మూవ్ ఏంటో వాడే వాగుతాడు. నువ్వు మాత్రం ఒక సీరియల్ కిల్లర్లా ప్రశాంతంగా కూర్చుని వాడి వీక్నెస్లన్నీ నోట్స్లో రాసుకున్నట్టు నీ బ్రెయిన్లో ఫీడ్ చేసుకో. ఓకే, నువ్వు నెక్స్ట్ స్టెప్ ఎలా వెయ్యాలి, వాడికి అస్సలు తిరుగులేని దెబ్బ ఎలా కొట్టాలి అని స్కెచ్ వేయడానికి నీ సైలెన్స్ నీకు టైం ఇస్తుంది. వాడు నేను గెలిచేసా అనే భ్రాంతిలో ఉంటాడు, కానీ నువ్వు వాడిని చావు కబురు రాస్తావు. వాడు ఎలర్ట్గా లేడు, కానీ నువ్వు షార్ప్గా టార్గెట్ లాక్ చేస్తున్నావు. రూల్ 6, సైలెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్. గుర్తుపెట్టుకో బాబాయ్, ప్రతి దానికి రియాక్ట్ అయిన రోజు నువ్వు మరొకరి చేతిలో బొమ్మవైపోతావు. సైలెన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకో, అదే నీ రియల్ పవర్ బ్యాండేజ్. నెక్స్ట్ టైం ఎవరైనా గొడవడానికి రమ్మంటే రాను అని ఫిక్స్ అవ్వు. సైలెంట్గా స్కెచ్ వేయడం మొదలుపెట్టు. ఈ మాటలు కానీ నీ మైండ్ని తాకితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఐ యామ్ సైలెంట్ నాట్ వీక్ అని టైప్ చేసి నీ పవర్ ఏంటో చూపించు.